రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను భయపెట్టి ఈడీని సిబిఐని ఈ మధ్యన చూసాం. మనం కేరళలో కూడా ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి అద్దెంతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పైన జరిపిన దాడులు చూసాం. లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక పార్టీలను చీలికపేరిక చూసాం. ఇవన్నీ చేయడమే కాకుండా ఆయన ఇప్పుడు ఏం చేస్తామనంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాసు ఎటువంటి పెంపుదల లేకుండా ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణంకి ఇప్పుడు 3-4 పర్యాలు పెంచేశారు. అంటే ఏదైతే మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా 2004-2014 మధ్యలో ఉన్నటువంటి తరుణంలో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $110 ఉండేది. ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర $110. ఈరోజేమో క్రూడ్ ఆయిల్ ధర $102 అంటే తగ్గిపోయింది ధర. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర దాని యొక్క ధర తగ్గుముఖం పడితే ఆ రోజు 50-60 రూపాయలు పెట్రోల్ డీజిల్ తగ్గుతాయి. ఈరోజు 110-120 రూపాయలు తగ్గాయి. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గాలి కదా. ఆ లెక్కన మనకి ఎంత ఉండాలి? 30-40-50 లోపల ఉండాలి. మరి 110-120 రూపాయలు ఎందుకైంది? కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 50-60 సంవత్సరాల ప్రధానమంత్రులు వాళ్ళందరూ చేసినటువంటి అప్పు ఈ దేశానికి ఎంత ఉందో ఈయన ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయల అప్పులున్నాయి ఈ దేశానికి తీసుకొచ్చి పెట్టాడు. అందుకే ఆన్లైన్లో కాక్రోచ్ పార్టీలో పార్టీ పెడితే ఆ పార్టీ పిలుపుని లక్షలాది మంది విద్యార్థులు అంతా కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పెంచిన ధరల పైన పోరాడాలి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలన కన్నా ఈ దేశాన్ని లూటీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క విధానాలను ఎండగట్టాలని చెప్పి ఈరోజు జరుపుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమం కూడా అందులో భాగంగానే భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు హిందూపురం లాంటి పట్టణంలో మరింత ఉధృతం చేయాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను.